రెడ్డి గారు ప్లీజ్ సార్. ఈ అక్షరశ్రీ ఈ సాగా కంటిన్యూస్. అదేవిధంగా ఈ సక్సెస్లో డే స్కూల్ సంబంధించి పన్న మేడం గారు, హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి శ్రీదేవి మేడం గారు అహర్నిశలు 24/7 విద్యార్థుల మీద ఎంతో శ్రద్ధ పెట్టి ఆల్ 10th class students join all for the cake cutting. Thank you. 10th class students 597, 596 చాలా ఉందని సందర్భంలో తెలియజేస్తున్నాం. సో అక్షరశ్రీ డే స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ మేఘనాథ్ రెడ్డి సార్ గారు ప్లీజ్ బి ప్రెజెంట్ హియర్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. I request Pallavi madam and Sridevi madam garu to be present here, and Kavita madam, the administrative in charge. Yes, please madam come front. మొదటి సంవత్సరం నుంచి వెన్నంటి నడిపించిన కవితా మేడం గారి యొక్క సపోర్ట్ చాలా ఉందని సందర్భంలో తెలియజేస్తున్నాం. అచీవ్డ్ in intermediate and in 10th class. In 2009 and 10 we have started the Aksharashri education institutions, and it has raised to its progressive level. Now I request Sudhakar sir, correspondent, to 72 members, 500 above 113. This is the day school result 10th class, and Aksharashri Vidya Sadan residential result 590 above 2 members, 550 above 30 members, 500 above 60 members. At the same time, Aksharashri Vidya Sadan 593 and 590 toppers. This is the 10th class result. I would like to congratulate all the students. First of all, ఈ రిజల్ట్ రావడానికి కారణం 4 పిల్లర్స్. ఒక బిల్డింగ్ స్ట్రక్చర్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో 4 పిల్లర్స్. ఫస్ట్ పిల్లర్ స్టూడెంట్స్, అండ్ సెకండ్ పిల్లర్ మేనేజ్మెంట్, థర్డ్ పిల్లర్ పేరెంట్స్, బట్ కార్నర్ పిల్లర్, లోడ్ బేరింగ్ పిల్లర్ is faculty, teachers. The corner pillar, without teachers dedication, without parents cooperation, management support, student discipline and dedication ఉంటే తప్ప ఈ రిజల్ట్ రావడం కష్టం. అటువంటి స్టాఫ్ ఈ అక్షరశ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రిచ్ స్టాఫ్ ఉంది, రిచ్ ఎక్స్పీరియన్స్ అండ్ డెడికేటెడ్ స్టాఫ్. ఆల్మోస్ట్ ఆల్ ఈ స్కూల్లోనే, ఈ ఇన్స్టిట్యూషన్లోనే 15 years ఎక్స్పీరియన్స్ వర్క్ చేసిన 80% ఆఫ్ ది ఫ్యాకల్టీ ఉన్నారు. అంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీకి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. 95% ఆఫ్ ద ఫ్యాకల్టీ, ప్రతి ఒక్కరు అంటే క్వాలిఫైడ్ అండ్ డెడికేషన్ ఫ్యాకల్టీ. ఈ టీంతో ఈ రిజల్ట్ రావడం జరిగింది తప్ప అసలు అవుట్ ఆఫ్ అకాడమిక్ బాక్స్లో ఉన్న వాళ్ళకి చాలామంది అడిగారు నన్ను, సార్ 597 ఒక స్టూడెంట్స్కి ఎట్లా వస్తాయి అవుట్ ఆఫ్ 600కి? అంటే నాట్ ఓన్లీ మన స్కూలే కాదు, స్టేట్లో అన్ని వచ్చిన స్కూల్స్లో కూడా ఎట్లా వస్తాయి 597? అంటే మీకు ఇక్కడ ఉండే స్టాఫ్కి డైలీ ప్రిపేర్ చేసే ఎగ్జామ్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇది ఈజీ థింగ్, మీకు తెలుసు ఎంతమందికి వస్తుంది, ఎక్కడ వస్తుంది. బట్ అవుట్ ఆఫ్ ద అకాడమిక్ దాంట్లో ఉండే వాళ్ళకి దిస్ ఇస్ ద మిరాకిల్. ఒక 3 marks అంటే 500, 600 మార్క్స్కి 3 marks అంటే సబ్జెక్ట్కి 1 మార్క్ పోయినా కూడా 6 marks పోవాలి. ఇట్స్ ఎందుకంటే ఎంత కష్టపడి ఉంటే ఆ ర్యాంక్లో సార్. అట్ ది సేమ్ టైం రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా 590, 580, 570 వీళ్ళు ఏమాత్రము ఈ హయ్యర్ స్కోర్ వచ్చిన వాళ్ళకి తీసుకోరు. ఎందుకంటే అక్కడ ఎగ్జామినేషన్లో 6 days 6 ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎక్కడో చిన్న మిస్టేక్స్ 1 or 2 marks మిస్ అయిన తర్వాత ఈ 570, 580 ఈచ్ సబ్జెక్ట్కి 2 marks పోయినా కూడా 12 marks పోతుంది. అంటే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ 5 subjects, సెకండ్ ఇయర్ 5 subjects, 10 subjects సింగిల్ మార్క్ పోయినా కూడా 590. ఎవరైతే 990 స్కోర్ చేశారో అదంత ఆషామాషి కాదు.
అందుకనే 550 అబో ఎంతమంది ఉన్నారు, 500 మంది ఎంతమంది ఉన్నారు, 465 400 పైన ఎంత, దీని అంతటికి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ రావడానికి కారణమైన డిసిప్లిన్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ మా అక్షర్సీలో ఉన్నందుకు మరొక్కసారి ప్రతి ఒక్కరికి మా ఫ్యాకల్టీ టీచర్స్కు, 10th క్లాస్ టీచర్స్కు, ప్రైమరీ టీచర్స్కు, ఇంక్లూడ్ స్టార్టింగ్ ప్రైమరీ టీచర్ రోజు అక్కడి నుంచి వాళ్ళని బేస్ చేస్తే 10th క్లాస్కి వచ్చేప్పటికి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ప్రైమరీ టీచర్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ వరకు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు, అకాడమిక్స్లో ఉండే వాళ్ళకు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ 10th క్లాస్ సపోర్టింగ్ టీమ్, నాన్ టీచింగ్ దీంట్లో వీళ్ళ పాత్ర కూడా చాలా ఉంటుంది. నాన్ టీచింగ్ 10th క్లాస్ సపోర్టింగ్ టీమ్కి అందరికీ మరి పేరు పేరున ప్రతి ఒక్కసారి మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మనకు 590 టాప్ స్కోర్ వచ్చింది, తర్వాత 595 రావడం జరిగింది లాస్ట్ ఇయర్, ఇప్పుడు 597 బెంచ్ మార్క్. కాబట్టి ఇది ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి 590 పైనే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది, తప్పని పరిస్థితుల్లో. ఇంకా 590 పైనే, 590 కింద వస్తే మనకు సేమ్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ టీంతో ఖచ్చితంగా 600 మార్క్స్, 600 ఎక్కడో నంద్యాల, మనకు మైదుకూరు ఎక్కడో వచ్చిందని విన్నాము. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అక్షర్సీలోనే వస్తుందని ఖచ్చితంగా నేను ఈ స్టాఫ్ అందరూ తరఫున పేరెంట్స్కి, 10th క్లాస్ పేరెంట్స్కి ఆలోచిస్తాను. జై హింద్. And first of all, I'll congratulate all the students, both intermediate and MPC and BPC, and as well as first year and second year students, and the 10th class students. Just now we heard that yesterday we got the result. We got 597, the highest mark. ఈ రిజల్ట్ ఒక చిన్న విషయం కాదండి, ఇది ఇట్స్ రిమార్కబుల్ రిజల్ట్. అక్షరశ్రీ 14 ఇయర్స్ నుంచి అక్షరశ్రీలో ప్రతి ఇయర్ రిజల్ట్స్ పెంచుకుంటూ అన్ని దాంట్లో, ఈవెన్ ఇంటర్మీడియట్లో కావచ్చు, స్కూల్ లెవెల్లో కావచ్చు, అన్ని రిజల్ట్స్లో, అంటే నేషనల్ లెవెల్ ఎగ్జామ్ నుంచి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ వరకు, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్ అన్ని దాంట్లో అక్షరశ్రీ ఒక రిమార్కబుల్ రిజల్ట్తో పార్టిసిపేట్ చేసిందని, ఇది చాలా గర్వించదగ్గ విషయము. బికాజ్ జేఈ మెయిన్స్ ఎక్కడి నుంచో కాదు, ఇక్కడి నుంచే రావడం, అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్లో టాప్, 10th క్లాస్ అదే బైపీసీలో టాప్ నిలవడం. టాప్ అంటే 990 ఇన్ బైపీసీ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఓకే, అండ్ ఆల్ ద రిజల్ట్స్, ఓన్లీ ద రిమైనింగ్ వన్ నీట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద నెక్స్ట్ coming result. The last one, NEET and MCET, only 2 results are there. In that also we are expecting the good result. అన్ని నేషనల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు అన్ని రిజల్ట్లో అక్షరశ్రీ ఖచ్చితంగా నిలుస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.